మొన్న రేవంత్ రెడ్డి గారు బీసీల గురించి మాట్లాడుతూ ఆయన రిజర్వేషన్లు అంటే ఇచ్చినటువంటి హామీ ప్రకారమే పోయినట్టే చేస్తూ ఒక పక్క ఇంతవరకు కూడా సర్వే చేసిన రిపోర్ట్ కూడా చెప్పకపోవడం, అదేవిధంగా సంక్రాంతి తర్వాత ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండు, సంక్రాంతి తర్వాత స్థానిక ఎలక్షన్లకు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి ఒక ప్రకటన చేసిండు. మేమేమంటున్నామంటే ఇలా బీసీ సమాజం అడుగుతూ ఉన్నది, ఇవాళ బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతే గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టాలని చెప్పి ప్రభుత్వానికి సూచిస్తున్నాం. మరి అందరూ కలిసి ఎంతోమంది మేధావులు కొంత సంఘాలు అందరూ కలిస్తేనే ప్రభుత్వం ఏర్పడ్డది. ఆనాడు బడుగు బలహీన వర్గాలు మోసం చేస్తే ప్రభుత్వం వాళ్ళని వద్దనుకొని మనల్ని ఎంచుకున్నప్పుడు మళ్ళీ మీరు కూడా మరి వాళ్ళలాగానే బహుజన పక్షాన లేకపోవడం అనేది నిజంగా బాధాకరం. బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే గ్రామ పంచాయతీ నోటిఫికేషన్ ఇవ్వాలి ప్రభుత్వానికి సూచిస్తున్నాం. అదేవిధంగా కులగణన సర్వేను 100% పూర్తి చేయాలి. వెంటనే కులగణన మీద శ్వేతపత్రం ప్రభుత్వం విడుదల చేసి మరి రేపో మాపో విడుదల చేసి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉన్నది. ఇలా అదేవిధంగా మంత్రివర్గ విస్తరణ కూడా ఉన్నది కాబట్టి మరి దాంట్లో కూడా మరి బీసీలకు అవకాశం కల్పించాలని చెప్పి మంత్రులుగా ఇంకా కొంతమందికి బీసీలకు మంత్రులు అవకాశం కల్పించాలని చెప్పి కూడా నేను సూచిస్తాను. ఇలా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి మరి బీసీ నాయకులను గుర్తించి ఈ రానున్న మిగతా కార్పొరేషన్ చైర్మన్లు కానీ ఇంకొక జిల్లా స్థాయి కానీ మిగతా ఉన్నటువంటి అవన్నీ కూడా బీసీ నాయకులను గుర్తించి మరి వారికి నామినేట్ పదవులు కట్టబెట్టాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవాళ తమిళనాడు తరహాలనే మరి అసెంబ్లీలో ఒక చట్టం రూపొందించి మరి ఏ విధంగా అయితే బీసీల పక్షాన ప్రభుత్వం ఉన్నదో తెలంగాణ రాష్ట్రంలో కూడా బీసీల పక్షాన ఉండాలని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇచ్చినటువంటి హామీలో మీరు ప్రధానంగా ఇలా 70% బీసీలు ఓట్లెత్తే ప్రభుత్వం ఏర్పడాలనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి బీసీలకు ఈ కామారెడ్డి డిక్లరేషను మీరు ఆ మాట ఎత్తడం లేదు. మీరు ఏమన్నంటే ఈ మధ్యలో స్థానిక ఎలక్షన్ల మీద ఉన్నటువంటి శుద్ధశుద్ధి మీకు బీసీల మీద లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మొన్నటికి మొన్న తూతూ మంత్రంగా చేసి ఏదో బీసీల పక్షాన ఉన్నట్టు బీసీల మీద ప్రేమ ఉన్నట్టు మీరు ఏదో చల్లబోలు ప్రేమ చూపించి మళ్ళా తర్వాత ఎలక్షన్లకు వెళ్తానన్నది చాలా సిగ్గుచేటు. మళ్ళా ఖబర్దార్ చెప్తా ఉన్నాం, స్థానిక ఎలక్షన్లు పెట్టదలుచుకుంటే బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతే మీరు స్థానిక సంస్థ ఎలక్షన్లకు పోవాలి, లేకుంటే బీసీలు అందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తారని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.